హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పిండొడియాలు ఏ విధంగా పెట్టాలనేది చూద్దాం. ఈ విధంగా ముందు రోజు రాత్రి సగ్గుబియ్యం నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఒక గిన్నెలో 5 గ్లాసులు వాటర్ వేసుకుని మరిగించుకోవాలి. వీటిలో నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఒక గ్లాసు వరిపిండికి 7 గ్లాసులు వాటర్ అనేవి పడతాయండి. కరెక్ట్గా 5 గ్లాసులు ఎసరులో పెట్టుకుంటాము. 2 గ్లాసులు ఈ విధంగా పిండి కలపడానికి యూజ్ చేయాలి. ఒక గిన్నెలో 1 గ్లాసు బియ్యపిండి తీసుకుని, ఇది పొడి బియ్యపిండి అండి. బియ్యపిండిలో 2 గ్లాసులు వాటర్ వేసుకుని ఉండలు లేకుండా పల్చగా కలుపుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న వాటర్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని, కళ్ళుప్పు అయినా వేసుకోవచ్చు, సాల్ట్ అయినా వేసుకోవచ్చండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇందులో 1 స్పూను జీలకర్ర వేసుకోండి. నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండి పోసేటప్పుడు కలపడం అనేది ఆపొద్దండి, లేదంటే పిండి ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు 2-3 పచ్చిమిర్చి తీసుకుని కచ్చా పచ్చాగా దంచుకుని ఈ పిండిలో వేసుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తం దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఎంతో ఈజీగా పిండొడియాలు రెడీ చేసుకోవచ్చండి. ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. కరెక్ట్గా ఈ కొలతలతో మీరు పిండొడియాలు పెట్టి చూడండి. క్లాత్కి అతుక్కోకుండా నీట్గా వస్తాయి. వేపుకున్నప్పుడు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి. పిండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఎండలోకి తీసుకుని వెళ్ళి ఈ విధంగా చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కొంచెం కొంచెంగా ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఒకసారి తడుపుకుని ఈ విధంగా పలచగా పరుచుకోండి. పరుచుకుని గట్టితో కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ రౌండ్గా వచ్చేటట్టుగా ఈ విధంగా కొంచెం కొంచెంగా వడియాల షేప్లో వేసుకోండి. ఈ విధంగా వేసుకుని సాయంత్రం వరకు బాగా ఎండనివ్వండి. సాయంత్రానికి ఈ విధంగా తయారవుతాయి. క్లాత్ని బ్యాక్ సైడ్కి తిప్పి వెనక వైపు వాటర్ చల్లుతూ ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. వడియాలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి, ఎక్కడ అతుక్కోవండి. పిండి అనేది కరెక్ట్గా వస్తే వడియాలు అతుక్కోకుండా నీట్గా వస్తాయి. పిండి పలచగా అయ్యిందంటే వడియాలు రావండి, క్లాత్కి అతుక్కుపోతాయి. ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకుని మరుసటి రోజు కూడా ఎండలో బాగా ఎండబెట్టుకోండి. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా కొన్ని కొన్నిగా వడియాలు వేసుకుని 2 వైపులా బాగా ఫ్రై చేసుకోండి. చూసారా ఎంత చక్కగా వచ్చాయి వడియాలు అనేవి. తెల్లగా క్రిస్పీగా మన వరిపిండి వడియాలు అనేది రెడీ అయ్యాయి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.